చందమామ కథలు ఎపిసోడ్ 8 మాయాగంట మోగిన రాత్రి. అనగనగా చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో చిన్న వాగు, దూరంగా కొండలతో అలరారే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వేణుగ్రామం. ఆ ఊరిలో ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించేవారు. ఉదయం పక్షుల కిలకిలారావాలతో రోజు మొదలవుతుంది. సాయంత్రం వాగు దగ్గర పిల్లల ఆటలతో గ్రామం సందడిగా మారుతుంది. ఆ గ్రామం దగ్గర ఒక పురాతన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం చాలా పాతది. పెద్ద రాతి స్తంభాలు, పాత శిల్పాలు, గోడలపై చెక్కిన చిత్రాలు చూస్తే అది ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినట్లు అనిపించేది. ఆ దేవాలయంలో ఒక పెద్ద పిత్తల గంట ఉండేది. గ్రామ పెద్దలు చెప్పే ఒక కథ ఉంది. ఆ గంట చాలా ప్రత్యేకమైనది. అది సాధారణంగా ఎప్పుడూ మోగదు. కాని ఏదైనా ప్రమాదం గ్రామానికి దగ్గర పడితే ఆ గంట స్వయంగా మోగుతుంది అని వాళ్ళు చెప్పేవారు. ఈ కథను గ్రామంలోని పిల్లలు ఎంతో ఆసక్తిగా వినేవారు. కాని కొందరు మాత్రం నవ్వుతూ ఇలా అనేవారు, గంట తనంతట తానే ఎలా మోగుతుంది? అది కేవలం ఒక కథ మాత్రమే. ఆ గ్రామంలో మధు అనే ఒక బాలుడు ఉండేవాడు. మధు చాలా తెలివైనవాడు. అతనికి రహస్యాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. గ్రామంలో ఎవరైనా ఒక విచిత్రమైన విషయం చెప్పినా అతను వెంటనే దాని వెనుక నిజమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు మధు తన తాతతో కలిసి దేవాలయానికి వెళ్లాడు. తాత ఆ పాత గంటను చూపిస్తూ ఇలా అన్నాడు, ఈ గంట మన గ్రామాన్ని ఎన్నోసార్లు కాపాడింది అని పెద్దలు చెప్పేవారు. మధు ఆసక్తిగా అడిగాడు, తాతయ్య, నిజంగానే అది తనంతట తానే మోగుతుందా? తాత నవ్వుతూ అన్నాడు, నిజమేమిటో నాక్కూడా తెలీదు. కాని ఒకసారి చాలా సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో ఆ గంట ఒక్కసారిగా మోగింది. మరుసటి రోజు ఉదయం అడవిలోనుంచి ఒక పెద్ద మృగం గ్రామం దగ్గరకు వచ్చినట్లు తెలిసింది. ఆ కథ మధు మనసులో నిలిచిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒక రాత్రి గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ నిద్రపోతున్నారు. ఆకాశంలో చంద్రుడు మెల్లగా వెలుగుతున్నాడు. అప్పుడే ఒక్కసారిగా గంట మోగిన శబ్దం వినిపించింది. గాంగ్, గాంగ్, గాంగ్. మధు ఒక్కసారిగా లేచాడు. అతను కిటికీ బయట చూశాడు. దూరంగా దేవాలయం వైపునుంచి ఆ శబ్దం వస్తోంది. గ్రామంలో చాలామంది కూడా మేల్కొన్నారు. గంట ఎందుకు మోగుతోంది అని అందరూ ఆశ్చర్యపోయారు. కాని కొద్దిసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామంలో అందరూ ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఏదైనా ప్రమాదం వస్తోందా అని కొందరు భయపడ్డారు. కాని ఏమీ జరగలేదు. కొంతమంది ఇలా అనుకున్నారు, బహుశా గాలివల్ల మోగి ఉంటుంది. కాని మధు మాత్రం ఆ విషయం గురించి ఆలోచించడం ఆపలేదు. ఆ రాత్రి మధు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. అతను తన స్నేహితుడు రాజు దగ్గరకు వెళ్లాడు. రాజూ, ఈ రాత్రి మనం దేవాలయం దగ్గరికి వెళ్లి చూస్తామా అని అడిగాడు. రాజు మొదట కొంచెం భయపడ్డాడు. రాత్రి దేవాలయం దగ్గరికి వెళ్లడం భయంగా ఉంటుంది అన్నాడు. కాని మధు ధైర్యంగా ఇలా అన్నాడు, మనకు నిజం తెలుసుకోవాలి. చివరకు రాజు కూడా ఒప్పుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ నెమ్మదిగా దేవాలయం వైపు నడిచారు. చంద్రుని వెలుతురు చుట్టూ పడుతోంది. చెట్ల నీడలు నేలపై కదులుతున్నాయి. దేవాలయం దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. గంట నిశ్శబ్దంగా వేలాడుతోంది. ఇద్దరూ ఒక స్తంభం వెనకాల దాక్కున్నారు. కొంతసేపు ఏమీ జరగలేదు. అప్పుడే దూరంగా అడవివైపునుంచి ఇద్దరు మనుషులు వస్తున్నట్లు కనిపించారు. వాళ్లు చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు. మధు నిశ్శబ్దంగా గమనించాడు. వాళ్లు దేవాలయం దగ్గరకు వచ్చి గంటను తాకారు. అప్పుడే గంట మోగింది. మధు ఆశ్చర్యపోయాడు. అంటే వాళ్లే గంట మోగిస్తున్నారు. వాళ్ళిద్దరూ దొంగలు. గ్రామస్థులు గంట శబ్దం విని భయపడతారని వాళ్లనుకున్నారు. అప్పుడు గ్రామంలో గందరగోళం ఏర్పడుతుంది. ఆ సమయంలో వాళ్లు ఇళ్లలోకి వెళ్లి దొంగతనం చెయ్యాలని ప్లాన్ చేశారు. మధు వెంటనే ఒక ప్లాన్ వేసుకున్నాడు. అతను నెమ్మదిగా గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలకు అన్నీ చెప్పాడు. కొద్దిసేపటికి గ్రామస్థులందరూ కలిసి దేవాలయం దగ్గరకు వచ్చారు. దొంగలు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్లు గంట మోగించబోతుండగా
గ్రామస్తులు వాళ్లను పట్టుకున్నారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు: మా గ్రామాన్ని మోసం చెయ్యాలని ప్రయత్నించారు. దొంగలు భయంతో వణికిపోయారు. వాళ్లు తమ తప్పు ఒప్పుకున్నారు. ఆ రోజునుంచి గ్రామంలో మళ్లీ ప్రశాంతమేర్పడింది. మధు ధైర్యం చూసి అందరూ సంతోషించారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు: ఈ బాలుడు నిజాన్ని తెలుసుకోవడానికి ధైర్యం చూపించాడు. అందుకే మన గ్రామం ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంది. మధు చిరునవ్వు నవ్వాడు. ఆ రోజునుంచి దేవాలయం గంట గురించి ఒక కొత్త కథ గ్రామంలో ప్రచారమైంది. గంట మాయ కాదు, కాని నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటేనే రహస్యాలు బయటపడతాయి. ఈ కథ మనకు చెప్పే నీతి: భయం వెనుక చాలాసార్లు ఒక నిజం దాగి ఉంటుంది. ధైర్యంగా చూస్తే అది బయటపడుతుంది.